జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. మనోజం మార్తులవేగం జితేంద్రియం బుద్ధిమతారిష్టం వాతాత్భయం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర కుతమస్తకాంజలిం భాస్వభారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాభేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా, 12 లగ్నాల వారికంటే మేషలగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే, శుక్రకారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ యద్ భావాత్ అన్నారు. ఇది భావమంజరి 51 శ్లోకంలో చెప్పబడింది. అంటే వ్యాపార సౌఖ్యము, స్త్రీలు, ఆభరణాలు, కామం, వేశ్యారతి, బలము, వినోదము, విద్యా విలాసాలు, వాహనాలు, యశస్సు, గుర్రము, ఏనుగు, స్త్రీ సౌందర్యము, కావ్య రచన మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం. మధ్య వయస్సు, వైశ్యుడు, జలస్థానము, విచిత్ర కావ్యాలు, జలచరాలు, కన్ను, సత్యభాషణ, జలక్రీడ, నాటకాది ప్రయోగము, తెల్లని వస్త్రాలు, కోశాధికారము, నల్లని జుట్టు, గుప్తాంగము, మూత్రము, నాగలోకము, రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు. దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు, అంటే దశానాథుడినే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశానాథుడు ఉచ్చను పొందితే, అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖము అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే, అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్య కార్యాచరణము, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అతిమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము, అధికారం, సుఖం కలుగుతాయి. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేది కలుగుతుంది. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే, అంటే ఛాయాగ్రహాలంటే రాహు, కేతువు, ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి, అంటే మనం ఇప్పుడు శుక్రుడిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి 2, 4, 6, 8 అవుతాయి. ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చంద్రస్థిత రాశి, చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి. అంటే అక్కడి నుంచి 3, 5, 7 ఈ స్థానాల్లో ఉంటే
పాప ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము, బట్టలు, ఆభరణాలు, కీర్తి, గౌరవం కలుగుతాయి. మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం, తల్లి మృతి, పరవనిత సంగమం కలగవచ్చు. శుక్రుని అవరోహ దశలో నడి వయస్సు వేషను పొందుట, ధనలాభము, స్త్రీ బంధువులకు దుఃఖము, మనస్సు వికృతిని పొందడం, హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మథ విలాసము, భార్య ధనాన్ని అనుభవించడము, మంచి భోజనము, వస్త్రాలు, వాహనాలు, సుఖశయ్య భోగాలు, స్త్రీలు, పుత్రులు, రత్నాలు లభిస్తాయి. ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము, అధికారి యొక్క స్నేహము, పశు సంపద వృద్ధిని పొందట, తాంబూలము, సుగంధాలు, పుష్పాలు, అలంకారాలు, సుఖం అనేది కలుగుతాయి. నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు. శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు, చేసే కృషి పట్ల విముఖత, సర్వదా భయము, భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల, వృషభం అనేది స్వక్షేత్రాలు. ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి. నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు. ద్వేషం అనేది ఉండదు. శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు. అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము, వ్యాపారము, స్త్రీధనము, శాస్త్రజ్ఞత, కీర్తి లభిస్తాయి. శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం. బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర, మిత్ర, ధాన్యాలు లభిస్తాయి. సౌభాగ్యము, గౌరవము, వాహనాదులు లభిస్తాయి. ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి? రవి, కుజుడు, శని, రాహు, కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము, బంధువులతో గొడవలు కావడము, తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా, వేరే వర్ణం వాళ్ళని, అలాంటివి కూడా జరగవచ్చు. వ్యవసాయము, ధనము, భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశి చక్రాన్ని చూసుకోకూడదు, షట్ వర్గాలను కూడా చూసుకోవాలంటే D2, D3 అంటే ద్రేకానము, నవమాంశ, ద్వాదశాంశ, త్రిశాంశ, ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజగౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాదులను చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం అనేది కలుగుతాయి. బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే 7 చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజ గౌరవం, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాలు చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం కలుగుతాయి. ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడి బలహీనతగా బలంగా ఉన్నప్పుడు. శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది. అంటే బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టము, స్థాన నాశనము, ధర్మనాశనము, శత్రువృద్ధి, రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఇవి ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు. దశల వారీగా
దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చ స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, మరియు శుక్ర దశ యొక్క ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో మిథున లగ్నం వారికి శుక్ర దశలో వచ్చే ఫలితాలు ఏంటంటే, శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏమిటంటే వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. మిథున లగ్నానికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ఈ లగ్నానికి శుభుడు, ఒక రకంగా యోగకారకుడనే చెప్పుకోవాలి. అసలు పంచమంలో వ్యయంలో ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. పంచమ భావం సంతానం, తండ్రి చేసే పుణ్యము, మంచి స్వభావము, శిల్పము, మనస్సు, విద్య, గర్భము, వివేకము, గొడుగు, మంచి కథలు, శుభలేఖలు, బట్టలు, కోరికలు తీర్చుకోవడం, పితృధనము, దూరదృష్టి, శ్రీమూలక భాగ్యము, గంభీరము, గొప్పతనము, రహస్యాలు, వినయము, వార్తలు వ్రాయడం, క్షేమం, స్నేహము, కావ్యరచన, కార్యాచరణము, మంత్రోపాసన చేయగలిగిన వైభవము, పాపపుణ్యాల విమర్శ, తెలివి, సరైన ఆలోచన, ధనార్జనకు తగిన ఉపాయము, మృదంగాది సంగీత వాద్యాలు, సంతృప్తి, పాండిత్యము, వంశ పారంపరాగతమైన మంత్రి పదవి మొదలైన విషయాలు పంచమభావంలో ఉంటాయి. ఈ పంచమభావం నుంచి పరిశీలించాలి. ఇక వ్యయంలో ద్వాదశ భావం నిద్రాభంగము, మనోవ్యధ, పాదాలు, శత్రుభయము, బంధనము, పీడా విముక్తి, అప్పు తీరడం, గుర్రాలు, ఏనుగులు, తండ్రి ధనము, శత్రువు, స్వర్గారోహణము, ఎడమ కన్ను, జనద్వేషము, అంగవైకల్యము, జారత్వము, వివాహము, నష్టము, శయనము, త్యాగము, అధికార నాశము, శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము, చిత్త వైకల్యము, దీన స్వభావము, చెడ్డ స్వభావము, తండ్రి సోదరుడు, ఎందుకంటే దశమ తృతీయం అయినందున తండ్రి సోదరుడు, సుఖం కోసం ఆలోచించడం, సౌఖ్యనాశనము, సౌఖ్యం కోసం బాధించడం, కోపం తెచ్చుకోవడం, దేహ సౌఖ్యం లోపించడం, మృతి, ఇతర దేశం వెళ్ళడం, అన్ని విధాలుగా ఖర్చులు, భార్యాహాని అనేవి ద్వాదశ భావం ద్వారా పరిశీలించాలి. మిథున లగ్నం వారికి శుక్రుడు 1, 2, 5, 7, 9, 10, 11, 12 ఈ స్థానాల్లో బాగా యోగిస్తారంటే మిథున లగ్న జాతకులకి శుక్రుడు ఈ స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అంటే మిగతా స్థానాల్లో సామాన్యమైన ఫలితాలు వస్తాయని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక మిథున లగ్నానికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉంటే ఫలితాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నానికి శుక్రుడు పంచమ వ్యయాధిపతిగా శుభగ్రహంగా చెప్పబడ్డాడు. శుక్రుడు లాభస్థానమైన మేషంలో ఉన్నప్పుడు సంతాన సౌఖ్యము, ప్రతిష్ట, ఆటంకాలతో కూడిన సాఫల్యమైన విద్య, ఆటంకాలున్నా కూడా విద్యలో మంచి రాణింపు అనేది ఉంటుంది. భార్య వల్ల యోగము, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ధనము, సుఖాలు, బుద్ధి, అనేక శాస్త్రాలలో నైపుణ్యము, పెద్దలపై గౌరవాదులు కలిగి ఉంటారు. శుక్ర మహాదశ విశేషంగా యోగిస్తుంది. దాని తర్వాత శుక్రుడు వృషభంలో ఉంటే అంటే 12వ స్థానంలో ఉంటే మిథున లగ్నానికి శుక్రుడు పంచమ వ్యయాధిపతిగా శుభగ్రహం. ఈ తన స్వక్షేత్రమైన వృషభంలో ఉంటే కొంచెం వ్యయంలో ఉన్నా కూడా కొంచెం శుభ ఫలితాలే అనేవి కలుగుతాయి. అయ్యాసుఖము, అరుదైన భార్య, ఆకర్షణమైన రూపము మరియు వ్యక్తిత్వము, దానము, కీర్తి కలిగిన వారు ఉంటారు. శత్రువులపై సదా విజయం కలిగి ఉంటారు. ఈ శుక్ర మహాదశలో ధనం బాగా ఉంటుంది, బాగా వస్తుంది. వివాహకు సంబంధించిన వ్యవహారాల్లో మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంటే వివాహ మూలకంగా ఏమైనా ప్రయత్నాలు ఏమన్నా చేసినట్లయితే అవి సఫలీకృతం అవుతాయి. శుక్ర మహాదశలో సుఖాలను అనుభవిస్తారు. వ్యాపారాల్లో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. తర్వాత
శుక్రుడు మిథున రాశిలో అంటే ప్రథమ భావంలో ఉంటే, మొదటి స్థానంలో ఉంటే, అంటే అది ఈ శుక్రుడికి మిత్రస్థానమైంది ఉన్నప్పుడు అనేక కళల్లో ప్రవేశం నేర్పు కలిగి ఉంటారు, మంచి ప్రేమికులుగా ఉంటారు, యోగ్యమైన సంతానం ఉంటుంది, వివాహ అనంతర యోగాలు ఉంటాయి, వివాహం తర్వాత బాగా కలిసి వస్తుంది, సుందరమైన కళత్రం కూడా లభిస్తుంది, చేపట్టిన కార్యాల్లో చక్కగా పూర్తి చేయగలిగిన నేర్పు కలిగి ఉంటారు. అంటే అన్ని పనులు కూడా ఈ దశలో మంచి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు. ఈ దశ యోగిస్తుందని చెప్పవచ్చు. ఇక శుక్రుడు ద్వితీయంలో ఉంటే, అంటే లగ్నాది ద్వితీయం అంటే మిథున నుంచి రెండవది కర్కాటకం అయింది కాబట్టి కర్కాటకంలో ఉన్నట్లయితే శృంగార ప్రియులుగా ఉంటారు, విలాసాలైన ప్రీతి ఉంటుంది, దీనికోసం ధనం ఖర్చు చేస్తూ ఉంటారు, ఆకర్షణీయమైన వినయం ఉంటుంది, ఉదార స్వభావం కలిగి దీర్ఘాయు కలిగి ఉంటారు. శుక్ర మహాదశలో పర్వాలేదు, మంచి ఫలితాలే వస్తాయి. తర్వాత శుక్రుడు తృతీయంలో ఉంటే, అంటే లగ్నాదు మిథున నుంచి తృతీయం ఏమైంది, సింహరాశి అయింది. ఈ సింహరాశిలో ఉన్నట్లయితే వివాదాస్పదమైన వ్యవహారాలు ఉంటాయి, కొంచెం గొడవలు అనేవి జరుగుతుంటాయి, స్త్రీలతో వివాదాలు, అనైతిక మార్గాల్లో సంపాదన, ఎక్కువగా కష్టించకుండా కొంచెం ధనలాభం కూడా కలుగుతుంది, శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒక శుభ ఫలితాలు అంటే 50% శుభ ఫలితాలు, 50% అశుభ ఫలితాలు అనేవి వస్తాయి. తర్వాత శుక్రుడు చతుర్థంలో ఉంటే, అంటే చతుర్థం ఏమైంది, మిథున నుంచి చతుర్థం కన్యారాశి అయింది. కన్యారాశిలో శుక్రుడు ఉంటే, అంటే ఇది నీచ స్థానం అంటే నీచ భాగాలు వదిలేస్తే మినాయిస్తే మిగిలినది కూడా మిత్రస్థానమే అవుతుంది. మిత్రస్థానమే కాబట్టి అనేక రకాలుగా సుఖాలుగా ఉంటాయి. అంటే ఈ నీచ భాగాల్లో ఉంటే మాత్రం కొంచెం చెడు ఫలితాలు ఉంటాయి, మిగతా భాగాల్లో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి, మంచి ఉద్యోగం ఉంటుంది, ప్రతిష్ట పేరు ప్రతిష్టలు ఉంటాయి, ప్రేమ వివాహానికి కూడా అవకాశాలని ఉంటుంది. అంటే పూర్తిగా చూసుకున్నట్లయితే శుక్ర మహాదశలో మధ్య రకమైన ఫలితాలు అనేవి కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత శుక్రుడు పంచమంలో ఉంటే, అంటే లగ్నాది పంచమం ఏమైంది, ఏ రాశి అయింది అంటే తులారాశి. తులారాశి శుక్రుడికి స్వక్షేత్రం అంటే సొంత ఇల్లు. ఇందులో ఉంటే మంచి విద్య, మంచి బుద్ధి, స్త్రీ సంతానం ఉంటుంది. పంచం అనేది సంతానము, మంత్రోపాసనకు సంబంధించిన భావం అన్నమాట. ఇందులో ఉన్నట్లయితే బుద్ధి, స్త్రీ సంతానం కలుగుతుంది, ఉన్నత విద్యావంతులుగా ఉంటారు, అనేక మంది పరివారం మిత్రులు కలిగి ఉంటారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సంస్కారం, దేవ బ్రాహ్మణ భక్తి కలిగి అనేక శాస్త్రాలను నేర్పు కలిగి ఉంటారు, శుభ ఫలితాలను కలిగి ఉంటారు. తర్వాత శుక్రుడు షష్టమంలో ఉంటాయి. షష్టమం అంటే లగ్నాషష్టమం ఏంది, ఏ రాశి ఏంది, వృశ్చిక రాశి ఏంది. వృశ్చిక రాశిలో ఉంటే ఇది సమక్షేత్రం కావడంతో కాముకత ఎక్కువ ఉంటుంది, కోరికలు అనేది కామం అనేది ఎక్కువగా ఉంటుంది, భోగలాలసులుగా ఉంటారు, కీర్తి ప్రతిష్టలు, స్త్రీల కోసం ధనం ఖర్చు చేసేవారు, స్త్రీలతో వివాదాలు కలిగి ఉంటారు, అనేక విషయాలలో నేర్పు కలిగి ఉంటారు, కొందరు డాక్టర్లుగా కూడా ఉంటారు, సంతానంతో కొంచెం కలహం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది. తర్వాత శుక్రుడు సప్తమంలో ఉంటే, అంటే ధనుసు రాశిలో ఉన్నప్పుడు మంచి ఉన్నతమైన విద్య, ఉత్తమ విద్య, అనేక మంది స్నేహితులు, స్త్రీ సంతాన సౌఖ్యము, వివాహ అనంతర భాగ్యయోగం పడుతుంది, వివాహం తర్వాత మంచి జీవితం చాలా బాగా ఉంటుంది. అయితే వివాహం ఆలస్యం కావడం జరగవచ్చు, ఎక్కువ శ్రమించకుండానే విశేష లాభాలు పొందవచ్చు. పూర్తిగా చూసుకున్నట్టయితే శుక్ర మహాదశ మంచి ఫలితాలని ఇస్తుంది. తర్వాత శుక్రుడు అష్టమంలో ఉన్నట్లయితే, అంటే మిగిలిన లగ్నం వారికి అష్టమం ఏమైంది, మకరమైంది. మకరంలో ఉన్నట్లయితే ఏది అవసరానికి ఉపయోగపడదు, విద్యలో ఆటంకాలు ఉంటాయి, మాట మీద నిలవలేరు, భార్యతో వివాదాలు కలుగుతాయి, విశేషంగా ధనం ఖర్చు అనేది అవుతుంది, రోగ భయం అనేది ఏర్పడుతుంది, కొంచెము
మధ్యమ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. ఇక శుక్రుడు కుంభంలో అంటే నవమ భావంలో అంటే భాగ్యభావంలో ఉన్నప్పుడు మంచి యోగ ఫలితాలే కలుగుతుంటాయి. శ్రీధనం అనేది పొందుతుంది, సంతాన సుఖము, విద్యాలాభము అన్ని విధాలుగా ఉంటుంది. పూర్ణమైన సుఖాలను అనుభవిస్తారు, పూర్తిగా సుఖాలను అనుభవిస్తారు. పరాక్రమం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, దైవభక్తి కలిగి ఉంటారు. శుక్ర మహాదశ మంచి శుభ ఫలితాలను కలిగజేస్తుంది. తర్వాత శుక్రుడు మీనంలో అంటే లగ్నాతు దశమం అనేది మీనరాశి ఉంది. మీనరాశి అనేది శుక్రుడికి ఉచ్చక్షేత్రం. ఉచ్చక్షేత్రంలో ఉంటే ధనము, యశస్సు, రాజకార్యాలంటే ప్రభుత్వపరమైన కార్యక్రమాలు, ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్టులు తీసుకున్నప్పుడు అందులో వీళ్ళకి లాభాలు అనేది బాగా ఉంటుంది. అందరితో మిత్రత్వం కలిగి ఉంటారు. యోగ్యమైన మంచి సంతానం అదే ఉంటుంది. మంచి వాహన సౌఖ్యాలు కూడా ఉంటాయి. మంచి గృహం కూడా ఉంటుంది, సుందరమైన గృహ సుఖం ఉంటుంది. చేసే ఉద్యోగాల్లో సంతృప్తి, స్వయం కృషితో పైకి రావడం వంటి ఫలితాలు కలిగి ఉంటారు. పంచమ వ్యయాధిపతిగా శుక్రుడు తన ఉచ్చక్షేత్రంలో ఉండడంతో ఈ మహాదశలో యోగ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. జయ శ్రీమన్నారాయణ.